రేవంత్ సర్కార్ పై సబండ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడుతున్నారు. పెండింగ్ డిఏ ఇవ్వడం లేదని తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు ఫైర్ అయ్యారు. 51% ఫిట్మెంట్ ప్రకటించి మోసం చేశారని విరుచుకుపడ్డారు. పారామెడికల్ రిక్రూట్మెంట్ బోర్డులో పెండింగ్ లో ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సమస్యలు పరిష్కరించాలంటూ గత కొద్ది నెలలుగా పోరాటం చేస్తున్న తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ నాయకులు ఈరోజు మరొకసారి సమావేశమయ్యారు. దీనికి సంబంధించి వారు ఏం డిమాండ్ చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి విన్నపాలు విన్నవించుకున్నారు, మనతో పాటు నాయకులు మాట్లాడదాం. చెప్పండి, ఈరోజు ప్రధానంగా రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మొత్తం అన్ని కేడర్ల ఉద్యోగులతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి రాష్ట్ర సదస్సులో ప్రధానంగా తీర్మానం చేయడం జరుగుతుంది. ప్రధానంగా 2023 జూలై 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా వైద్య ఆరోగ్య ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర 2వ PRC అమలు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కానీ 2 సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సదస్సు సందర్భంగా 51% ఫిట్మెంట్తో PRCని వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు 5 DAలు పెండింగ్లో ఉంటా ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 5 DAలను వెంటనే అమలు చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగులకు సంబంధించిన అనేక హామీలను మేనిఫెస్టోలో పెట్టి 2 సంవత్సరాలు అవుతున్నా ఏ ఒక్కటి అమలు చేయకపోవడం అనేది సరైంది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే రాబోయే రోజుల్లో మొత్తం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని ఉద్యోగ సంఘాలతో పాటు మిగతా ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగ సంఘాలను కలుపుకొని దశలవారీ ఆందోళన పోరాటాలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి, దాదాపు వైద్య ఆరోగ్య శాఖలో 6,000కు పైగా పోస్టులు వేశారు. ఇంతవరకు ఫలితాలు కూడా రాలేదు. పారామెడికల్ సంబంధించి మీరు ప్రజాభవన్లో కూడా అధికారులు చిన్నారెడ్డిని కూడా కలిసిన పరిస్థితి ఎట్లా ఉంది? ఇంతవరకైనా రెస్పాండ్ వచ్చిందా? ఏంటి మనీ? ఈరోజు మెడికల్ డిపార్ట్మెంట్లో స్టేట్ గవర్నమెంట్ 4 నోటిఫికేషన్లు ఇచ్చింది, ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. వాటికి సంబంధించి 6,269 పోస్టులు ఒక 2-3 మాసాల్లో భర్తీ చేస్తామని చెప్పేసి గతంలో హామీ ఇచ్చారు. దాని మీద ప్రజాభవన్ ముట్టడి కానీ, డైరెక్టరేట్ ముట్టడి కానీ అనేక రకాల పోరాటాలు కార్యక్రమాలు చేసిన తర్వాత వాళ్ళు కొద్దిగా టైం తగ్గించేసి ఇమ్మీడియట్లీగా మేము ఈ రిక్రూట్మెంట్ చేస్తున్నామని చెప్పేసి హామీ ఇచ్చి ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్లకు సంబంధించినటువంటి ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి వేశారు. మరి 1,224 పోస్టులకు సంబంధించింది. ఇవి కాకుండా మిగిలిన నర్సింగ్ ఆఫీసర్లకు సంబంధించి కావచ్చు, ANMలకు సంబంధించి, అలాగే ఫార్మాసిస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ప్రభుత్వం కావాలని కాలయాపన చేస్తూ అట్లా ముందుకు పోతున్నది తప్ప రిక్రూట్మెంట్ వెంటనే చేయాలనేటువంటి చిత్తశుద్ధి కనబడటం లేదు. కాబట్టి ఈ పారామెడికల్ పోస్ట్ అన్ని వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి PRC, DAలు, అలాగే పెన్షనర్ల యొక్క పెండింగ్ బిల్స్ కావచ్చు, ఇతర బిల్లులు కావచ్చు, గ్రాట్యుటీ డబ్బులు కావచ్చు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యొక్క రెగ్యులరైజేషను, ముఖ్యంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈరోజు నెల జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్లో 104, 108 సెకండ్ ANMs, లేకపోతే నేషనల్ హెల్త్ మిషన్లో పనిచేసే ఉద్యోగస్తులు, ఇట్లా అనేక కేటగిరీస్లో పనిచేసే ఎంప్లాయీస్ యొక్క సమస్యలు చాలా కాలంగా పెండింగ్లో ఉంటున్నాయి. దీని మీద మాత్రం మీటింగులు కానీ, సెక్రటరీ కానీ, మంత్రి కానీ, కమిషనర్ కానీ, డైరెక్టర్లు కానీ మరి మీటింగులు పెట్టుకొని చర్చించి మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయాలనేటువంటి ఆలోచన మాత్రం కనబడట్లేదు. రిప్రజెంటేషన్లు ఇచ్చి కాలర్గేట్లాగా తిరుగుతున్నారు ఎంప్లాయీస్ తప్ప కనీసం ఒక సమస్య కూడా పరిష్కారం కాకుండా ఈ డిపార్ట్మెంట్ ఒక రకంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలను పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. మహిళా ఉద్యోగులకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఏంటి? కానీ మహిళలు ఎన్ని పనులు చేసినా కూడా మహిళలకు ఎక్కడ కూడా గుర్తింపు అనేది లేదు. కానీ వాళ్ళు చేసే పనులు ఎట్లా ఉన్నాయంటే, ఇప్పుడు ప్రభుత్వం అసలు ఏది అడిగినా కానీ మాకు అది లేదు. ఖాళీ హైదరాబాద్లో 47 మంది HRD ANMs ఉంటే మంత్రి హామీ ఇచ్చి వాళ్ళ జీతం పెరగల. ఎందుకంటే వాళ్ళకి 19,500 ఉంది. అందరు ANMస్కి 27,000 ఉంది. ఈ రోజు కూడా ఈ మంత్రి గారు వచ్చి చెప్తే కూడా ఇంత మటుకు వాళ్ళకి అమలు కాల. ఏ రోజుకి ఆ రోజు కొత్త వాళ్ళు చెప్తా ఉన్నారు, పోతా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వంలో ఎంప్లాయీస్కి ఇవ్వకపోతే జీతాలు వేరే వాళ్ళకి ఎవరికి ఇస్తారు? ఎంప్లాయీస్కి వచ్చే బెనిఫిట్స్ ఇవ్వకపోతే వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలకి అయితే
కరెక్ట్గా 1వ తారీఖే పడిపోతున్నాయి. మరి వాళ్ళకి వచ్చేది ఏంటి, మాకు రాకపోవడం? మేము సేవ చేస్తున్నాం, వాళ్ళ లెక్క సేవ చేయట్లా. మేము ఉద్యోగం చేస్తున్నాం, చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మేము 30 ఏళ్ళు ఉద్యోగాలు చేస్తే మా డబ్బు మాకు రావడానికి బాధ ఉంది. కానీ వాళ్ళకి మటుకు పింఛన్లు వస్తున్నాయి, మళ్ళీ జీతాలు వస్తున్నాయి నెల. అది ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లా. సీఎం గారేమో నన్ను కోసి అడ్డంగా కోసినాక డబ్బులు లేవంటున్నాడు. మరి ఇంక ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లా. కానీ ఈ పరిస్థితిలో నిన్నగాక మొన్న ఒక టీచర్ చనిపోయాడు. చాలామంది మా వాళ్ళే రిటైర్డ్ అయిపోయిన వాళ్ళం కూడా చాలామంది చాలా సఫర్ అయిపోతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టిలో తీసుకొని కంపల్సరీ లేని పక్షంలో మొత్తం మెడికల్ అనేది ఒక సపరేట్గా తీయాలి గవర్నమెంట్ అనేది. కానీ దాని గురించే పట్టించుకోవట్లా. విద్యా వైద్యం గాలికి వదిలేశారు. కాబట్టి మేము అడిగే డిమాండ్ అంటే మేము ఎవరిని బలవంతం చేయట్లా. మాకు వచ్చే బెనిఫిట్స్ మాకు ఇవ్వండి. మా డిఏలు మీరు ఎవరికో పంచక్కర్లా. మీరు చేసే స్కీములు మీరు పెట్టొద్దనట్లా, స్కీములు పెట్టండి, మేము కాదనట్లా. కానీ మాకు అన్యాయం చేయకుండా మాకు న్యాయం చేసి మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్తున్నాం మేము. కాబట్టి దయచేసి సీఎం గారు దీన్ని తన దృష్టిలోకి తీసుకొచ్చి మా అందరికి న్యాయం చేస్తాడనేది కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసినట్టయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు తమ పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి, అంతేకాకుండా పెండింగ్ 5 డిఏలు చెల్లించాలి, అంతేకాకుండా 51% ఫిట్మెంట్ ప్రకటించి పీఆర్సీ ప్రకటించాలని కూడా తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా వీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీధర్తో మహేష్ టీవీ హైదరాబాద్.